నవరాత్రి ఎందుకు జరుపుకుంటారు? దసరా పండుగకు ఉన్న నిజమైన కథ ఏంటో మీకు తెలుసా? దుర్గమ్మ ఎలా జన్మించింది? దుర్గమ్మకి, మహిషాసురుడికి 9 రోజుల భయంకరమైన యుద్ధం జరిగిందని మీకు తెలుసా? దుర్గమ్మ 9 అవతారాలు ఏంటో కూడా మీకు తెలుసా? ఇవన్నీ ఈరోజు వీడియోలో అయితే మనం తెలుసుకోబోతున్నాం. సో, వీడియోని అయితే లైక్ చేసేసేయండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దుర్గమ్మ భక్తుడు మరియు ప్రతి ఒక్క శివుడు భక్తుడు ఈ వీడియో అయితే తప్పకుండా చూడాలి మిస్ అవ్వకుండా. ఎందుకంటే వాళ్ళిద్దరికి సంబంధించిన వీడియోనే ఇది. సత్యయుగంలో పాతాళ లోకాన్ని రంభు మరియు కరంబు అనే ఇద్దరు అన్నదమ్ముళ్ళు పాలించేవారు. వాళ్ళిద్దరికీ పెళ్ళిళ్ళైనా కూడా వారు ఎంత ప్రయత్నించినా వారికి సంతానం అనేది అస్సలు కలగలేదు. దాంతో ఇక దేవుళ్ళ మీదే భారం వేద్దామని అనుకోని ఇద్దరు నిర్ణయించుకుంటారు. దేవుళ్ళకు తపస్సు చేయడం మొదలు పెడతారు. రంభు అగ్నిదేవుణ్ణి మెప్పించడానికి ఒక అడవిలో కూర్చొని చుట్టూ అంతా అగ్నితో నింపేసి ఆ భయంకరమైన అగ్ని మధ్యలో కూర్చొని తపస్సు చేయడం అయితే మొదలు పెడుతూ ఉంటాడు. కలంబ అయితే ఒక నదిలోకి దిగి శరీరం అంతా నది లోపల ఉంచి కళ మాత్రమే బయటికి కనపడేలా ఉంచి వరుణ దేవునికి అయితే తపస్సు చేయడం అయితే మొదలు పెడుతూ ఉంటాడు. అలా వారిద్దరూ రోజులు కాదు, నెలలు కాదు, సంవత్సరాలు కాదు, వందల వేల సంవత్సరాలు తపస్సు చేస్తూనే ఉంటారు. ఈ విషయం తెలుసుకున్న ఇంద్రుడు ఖచ్చితంగా ఈ అసురుడు చేసే తపస్సుకి దేవుళ్ళైతే మెచ్చి వరమైతే ఇస్తారు. సో, ఆ వరాలతో ఇంద్రలోకం మీదకైతే దారి అయితే చేస్తారని అనుకోని భూలోకానికి వస్తాడు కరంబు. తపస్సు చేస్తున్న చోటికి వచ్చి ఒక పెద్ద మొసలిలాగా మారిపోయి నదిలోకి అయితే కరంబుని పైన దాడి చేస్తాడు. దాడి చేయడంతో కాకుండా చంపేస్తాడు. అతని తమ్ముడు చనిపోయాడని తపస్సు చేస్తున్న రంబుకి కూడా అర్థమైపోతుంది. చంపినది ఇంద్రుడని కూడా అర్థమైపోతుంది. తన తమ్ముడు చనిపోయాడు అని తెలిసి ధ్యానం నుండి బయటికి వచ్చి సంతానం కోసం తపస్సు చేస్తుంటే చంపుతారా అని తన కత్తిని తీసుకొని తన కడుపులోకైతే పొడుచుకుంటూ ఉండగా ఆ అగ్నిలోంచి అగ్నిదేవుడైతే వస్తాడు. ఆ వెలుగు నుండి అగ్నిదేవుడు వచ్చి రంభుని ఆపుతాడు. నేను నీ తపస్సుకు మెచ్చాను, నీకు ఏం వరం కావాలో కోరుకో అని అనగా రంభు ముందైతే ఒక ఆడపిల్ల కావాలి అని అనుకుంటాడు. కానీ ఎప్పుడైతే తన తమ్ముడికి ఇట్లా ఇంద్రుడు చంపేశాడని తెలుసుకున్నాడో అప్పుడు నాకు కోపంతో పుట్టబోయే సంతానం ఎంత శక్తివంతుల్లా ఉండాలంటే అతనిని చూస్తేనే దేవతలు భయపడిపోయి వాళ్ళంతటా వాళ్ళే ఓటమిని ఒప్పుకోవాలి. 3 లోకాలను పాలించే రాజులాగా కుమారుణ్ణి పొందేలా వరం ఇవ్వండి అని కోరుకుంటాడు. సరే తీసుకో తదాస్తు అని అగ్నిదేవుడు అంటాడు. నువ్వొక రాక్షసితోనే కలిస్తేనే నీకు కావాల్సిన సంతానం కలుగుతుంది అని అగ్నిదేవుడు వరమిస్తాడు. అలా కొన్ని సంవత్సరాల తర్వాత రంభు మహిషి అనే రాక్షసిని చూసి ప్రేమలో అయితే పడిపోతాడు. అలా వారు ఇద్దరు వివాహం చేసుకొని కానీ వీళ్ళిద్దరు కలిసి ఉండడం రంభు కుటుంబానికి ఇష్టం ఉండదు. అలాగే మహిషి కుటుంబానికి కూడా ఇష్టం ఉండదు. అలా కొన్ని నెలలైతే గడుస్తూ ఉంటారు. మహిషి గర్భవతి అయితే అవుతుంది. ఒకరోజు రంభు మరియు మహర్షి ఒంటరిగా అడవిలో వేటకు వెళ్తూ ఉండగా వీళ్ళ ఇద్దరి కుటుంబీకులు వీళ్ళ మీద అయితే దాడి చేస్తారు. అందులో మహిషిని కాపాడడం కోసం మన రంభు అయితే అడ్డుపడిపోయి అక్కడికక్కడే చనిపోతాడు. ఇంకా మహిషి అయితే అక్కడి నుంచి పారిపోయి యక్షుల దగ్గరికైతే వెళ్ళిపోయిద్ది. యక్షులారా నాకిలా అన్యాయం జరిగింది. నన్ను కాపాడండి. వీళ్ళు నన్ను చంపడానికి వస్తున్నారని చెప్పగానే యక్షులు వాళ్ళ సామ్రాజ్యంతో మొత్తం రాక్షసులందరినీ చంపేస్తారు. మొత్తం యక్షులకి ఆమెకు జరిగిన అన్యాయం అయితే చెబుతుంది. అది విని వారు కూడా బాధపడి మేము మిమ్మల్ని కాపాడుతాము అని వచ్చిన ప్రతి ఒక్క రాక్షసుని చంపేస్తారు. కానీ మహిషికి తన కళ్ళ ముందే ఎంతో ప్రేమించే తన భర్త చావుని చూడడంతో ఆమె గుండె పగిలిపోయినంత పనైపోతుంది. యక్షులు చనిపోయిన రంభు శరీరాన్ని తీసుకొని వచ్చి అన్ని కార్యాలు అయితే పూర్తి చేస్తారు. మళ్ళీ ఆమె కళ్ళ ముందే తన భర్త శరీరం కాల్చడం చూసి ఆమె తట్టుకోలేక పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ చితిలోనే దూకేస్తుంది.
అలా ఆ మంటల్లోనే రంభు మరియు గర్భవతి అయిన మహిషి కూడా కాలిపోతారు. అలా చాలా సేపు ఆ మంటలు ఆగకుండా కాలుతూనే ఉంటాయి. యక్షులు కూడా అక్కడే ఆ మంటనే చూస్తూ ఉంటారు. అలా కొంత సమయానికి ఆ మంట నీలి రంగులోకి మారిపోతుంది. ఒక్కసారిగా ఆ మంటల్లో నుండి ఒక కాలు బయటకు వస్తుంది. తర్వాత చేతులు బయటకు వస్తాయి. అలా ఆ మంటల్లో నుండి ఒక క్రూరమైన రాక్షసుడు బయటకు వస్తాడు. అతన్ని చూసి యక్షులు కూడా భయంతో వణికిపోతారు. ఊహుహుహు. ఆ రాక్షసుడు బయటికి రాగానే, "ఒరే దేవుళ్ళారా! మీ చావు నా చేతుల్లో రాసిపెట్టుంది. ఈ రోజు నుండి ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ ఉండండి. ప్రతి ఒక్కరిని ఊచకోత అంటే ఏంటో చూపిస్తాను" అని అరుస్తూ గట్టిగా అంటూ ఉంటాడు. అని నవ్వుతాడు. కొంత సమయానికి ఆ మంటలు ఎర్రగా రక్తం రంగులోకి మారిపోయి, ఆ మంటల్లో నుండి ఎర్రగా మెరుస్తూ ఇంకొక రాక్షసుడైతే బయటికి వస్తాడు. అతను ఎవరో కాదు. రంగు ఈసారి రక్తబీజుడనే రాక్షసుడులాగా జన్మిస్తాడు. అలా ఆ రోజు ఆ మంటల నుండి ఇద్దరు శక్తివంతమైన రాక్షసులు పుడతారు. ఇదంతా ఆ అగ్నిదేవుడిచ్చిన వరం వలన జరిగింది. రక్తబీజుడు అన్నయ్య, పద పాతాళ లోకానికి వెళ్దాం అని అనగా, "నువ్వు ఎళ్ళు తమ్ముడు. నేను ఇంకా శక్తివంతుడులాగా మారిన తర్వాతనే పాతాళ లోకానికి అడుగు పెడతాను" అని చెబుతాడు. మహిషాసురుడు హిమాలయ పర్వతాన్ని ఎంతో కష్టపడి ఎక్కి పర్వతం మీద ఒక కాలు మీద నిలబడుకొని ఓం బ్రహ్మదేవ, ఓం బ్రహ్మదేవ, ఓం బ్రహ్మదేవ అని తపస్సు చేయడం మొదలుపెడతాడు. బ్రహ్మదేవుడు అతని తపస్సుకి భంగం కలిగించడానికి తుఫాను, మంచు, ఉరుములు, మెరుపులు అతని మీద ఎన్నో ప్రయత్నాలు చేసినా కదలకుండా తపస్సు చేస్తూనే ఉంటాడు బ్రహ్మ. తపస్సుకు మెచ్చి మహిషాసురుడి ముందు ప్రత్యక్షమయ్యి, "ఏం వరం కావాలి నాయనా" అని అడుగుతాడు. మహిషాసురుడు వెంటనే, "నాకు అమరత్వం కావాలి" అని అడుగుతాడు. "పిచ్చివాడా! అమరత్వం అనేది ఎవ్వరికీ ఉండదు. వేరేదేదైనా కోరుకో" అని అనగా, మహిషాసురుడు ఆలోచనలో పడిపోతాడు. పిచ్చివాడినా అని అనుకుంటూ నన్ను ఏ మగవాడు చంపకూడదు అని అడగగా, బ్రహ్మదేవుడు అంటే ఆడవాళ్ళు నిన్ను ఏమైనా చేస్తారు అని భయం లేదా అని అనగా, మహిషాసురుడు నవ్వుతూ ఒక మగవాడే నన్ను ఏమి చేయలేనప్పుడు ఒక బలహీనురాలైన ఆడది కేవలం ఒక ఆడది నన్నేం చేస్తుంది అని నవ్వుతూ హేళన చేస్తూ అంటాడు. బ్రహ్మదేవుడు నవ్వుతూ, "సరే మహిషాసురుడా, నువ్వు కోరుకున్నది జరుగుతుంది. తథాస్తు" అని అంటాడు. ఆ తర్వాత మహిషాసురుడు ఇంకా చాలా దేవుళ్ళకు తపస్సు చేసి ఎన్నెన్నో అస్త్రాలు పొందుతాడు. అలా మహిషాసురుడు ఈ లోకంలోనే అత్యంత శక్తివంతుడిలాగా మారిపోతాడు. మహిషాసురుడు భూమి మీద ఉన్న రాజులను ఓడించి వాళ్ళ రాజ్యాలను కూడా పొందుతాడు. అలాగే తన తండ్రిని చంపిన రాక్షసుల్ని, అలాగే వాళ్ళ కుటుంబాలను చంపేస్తాడు. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని అతన్ని బానిసల్లాగా మారుస్తాడు. ఇక భూమి మీద చేసిందంతా చాలు. ఇక ఇంద్రలోకాన్ని సొంతం చేసుకోవాలని అనుకుంటాడు. అతని సైన్యంతో ఇంద్రలోకంలోకైతే దాడి చేయడానికి మొదలుపెడతాడు. ఇంద్రుడు మొత్తం దేవుళ్ళందరిని పిలిచి వారి సహాయం కోరుతాడు. మహిషాసురుడు స్వర్గలోకంలో దేవుళ్ళ ముందు నడుస్తుంటే అతన్ని చూసే సగం మంది సైనికులు చనిపోతారు. అతడు వదిలే అస్త్రాలకి దేవతలు కూడా చనిపోతారు. మొత్తం దేవుళ్ళను అతను ఒక్కడే సునాయాసంగా ఓడించి స్వర్గానికి రాజులాగా మారిపోతాడు. ఇంద్రుడు అలాగే కొంతమంది దేవుళ్ళు అక్కడి నుండి తప్పించుకొని నేరుగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళగా, బ్రహ్మదేవుడు, "నా చేతుల్లో ఏదీ లేదు. పదండి విష్ణువు దగ్గరికని వైకుంఠానికి వెళ్తారు." విష్ణువు కూడా నవ్వుతూ, "నేను ఒక్కడినే ఏమి చేయలేను.
మనకి ఆయన అవసరం ఉంది, పదండి భూలోకానికి అని దేవతలు అందరూ, అలాగే విష్ణువు, బ్రహ్మదేవుడు